శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం బోధన్ పట్టణంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ ఏకచక్రేశ్వర శివాలయంలో సాయంత్రం పంచాంగ శ్రవణాన్ని ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణకర్త సంతోష్ మహారాజ్ చే నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పుష్కలంగా పండి రైతులు సంతోషంగా ఉంటారని, చిన్న చిన్న ప్రకృతి వైపరీత్యాలు తప్ప ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని, ప్రజలందరూ యజ్ఞ యాగాదులు దాన ధర్మాలు చేస్తే అంతా కుశలంగా ఉంటుందని తెలిపారు. 12 రాశుల వారు భయాన్ని వీడి భక్తి మార్గంలో నడవాలని, దోషాలు ఉన్న రాశుల వారు తగు పరిహారం చేసుకోవాలని సూచించారు. ఉగాది సందర్భంగా ప్రాతకాలం నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాధర్రావు పట్వారి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ హరికాంచారి, మారుతి మందిర చైర్మన్ గుండేడి శంకర్, ఆలయాల పాలక మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నిలకడలేని గ్రహముచే మంచి వర్షాలు కురులను, వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు, కాగితము, అలంకార సామగ్రి ఎక్కువగా ఎగుమతులు జరుగును. విశేషముగా పంటలు దిగుబడులు బాగా పెరుగుటచే రైతులు ఆనందంతో ఉంటారు. వృక్షజాతులు బాగా ఫలించును. పండ్ల ఉత్పత్తులు బాగా పెరిగి ఇతర దేశాలకు ఎగుమతులు పెరుగును. 2 వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. వీరికి మేషరాశి వారికి ఎట్లా ఉంది అంటే ఆదాయం 2 ఉంది, ఖర్చు 2 ఉంది, 14 ఉంది కదా. వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఇక్కడ చూడండి, వృషభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11 విశేషంగా ఉంది. అన్ని విధాలుగా బాగుండు. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. ఎవరికి? వృషభరాశి వారి. గతంలో ఇబ్బందులు ఉండేటువంటి వృషభరాశి ఈ సంవత్సరం విశేషంగా అనుకూలమైనటువంటి పనులు జరిగే అవకాశం ఉంది. వృత్తి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ వృషభరాశి వారికి కూడా ఆదాయం 14 ఉంది. విశేషంగా ఈ రాశి వారికి ఒడిదుడుకులుగా ఎక్కువగా ఉంటుంది. అంటే కొంచెం మంచిగా చెడుగా ఉండే అవకాశం ఉంది. ఆదాయం మించిన ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం బాగుంటుంది, దాన్ని బట్టి ఖర్చులు కూడా విశేషంగా పెడతారని. తలబెట్టిన పనులు మధ్యలోనే నిలిచిపోవుట, ఆటంకాలు, కాలాయాపన జరుగును, ఆర్థిక ఇబ్బందులు, ప్రతి చిన్న విషయంలోనూ కోపం ఎక్కువగా వచ్చును. ఆదాయం 8, ఖర్చు 2, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి అన్ని విధములుగా జయకరముగా ఉంటుంది. చాలా బాగుంటుంది. కర్కాటక రాశి వారికి. సింహరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 11, రాజపూజ్యం 3, అవమానం 6. సింహరాశి వారికి 2 అంకెలు ఉన్నాయి. 2 డబ్బు సంపాదించి అంత ఖర్చు అవుతాయి. ఈ రాశి వారికి మంచి యోగాలు కనిపిస్తున్నాయి, లాభాలు కనిపిస్తున్నాయి. అనుకున్న రాజపూజ్యం 6, అవమానం 6. 2, 3 రకములుగా ధనాదాయం చేతికి అందుతుంది. అంటే కన్యారాశి వారికి 2, 3 రకాలుగా డబ్బులు వస్తాయి. అంటే దాదాపు కొత్త వ్యాపారాలు కూడా వీరు పెట్టే అవకాశం కనిపిస్తుంది సంవత్సరం. రాజపూజ్యం 2, అవమానం 2. ఈ రాశి వారికి నరఘోష ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. ఈ సంవత్సరం విశేషంగా లాభం ఎవరికైనా అంటే 12 రాశుల వారంలో తులారాశికి పట్టిందల్లా బంగారం కనిపిస్తుంది. 2, 3 వృశ్చిక రాశి వారు ఆదాయం 2, ఖర్చు 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ రాశి వారికి ముందుకు వెళితే పోయి, వెనక్కి వస్తే పోయి. మనం సింహరాశికి పట్టిందల్లా బంగారం అనుకుందాం, కానీ వృశ్చిక రాశి వారికి మాత్రం ముందుకు వెళ్తే పోయి, వెనక వస్తే పోయి అన్న మాదిరిగా ఉంటుంది. అనుకున్న పనులు. ఇక ధనస్సు రాశి వారికి ఆదాయం 5, ఖర్చు 5, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి యోగదాయకంగా ఉండును. వివాహాది శుభకార్యము నెరవేరును. అనుకున్న పని. రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి శత్రుబాధలు, రుణబాధలు ఎక్కువగా ఉండును. అనుకున్న కార్యములు, ఆటంకములు కలుగును. నెమ్మది. కుంభం. ఇక కుంభరాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి మే 15 నుండి అన్ని విధములుగా బాగుండును. అంటే మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి ప్రతి చిన్న విషయములకు ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. మీనరాశి వారికి చిన్న చిన్న పనులు కూడా ఎక్కువ శ్రమ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఆదాయం మించిన ఖర్చులు పెరుగుతాయి. మనకు ఆదాయం ఏ ఇబ్బందులు లేవు. కానీ ప్రకృతి వైపరీత్యాలలో మనము అట్లా ఉంటున్నాం కాబట్టి ఇబ్బందులు జరిగే అవకాశం కానీ
రాశికి, మిథున రాశికి, కర్కాటక మీన రాశి వారికి ఇట్లా ఉంది అట్లా ఉంది ఈ టీవీలలో యూట్యూబ్లో వచ్చేటువంటి భయం అవసరమే లేదు. ఏదైనా మనకు మానవ ప్రయత్నం భగవంతుని యొక్క అండదండలు కలగడానికి మాత్రమే. అందరూ స్వామివారి సేవలు ఎక్కడైనా కానీ తీర్థయాత్ర చేయడం కానీ ఉన్నటువంటి గుళ్ళల్లో మధ్యలో నెలకు 4 సార్లు కానీ 3 సార్లు కానీ ఓం నమ శివాయ. బోధన్ పట్టణ ప్రజలకు, పరిసర ప్రాంత ప్రజలకు విశ్వసనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు శివాలయం కమిటీ ద్వారా మీ అందరికీ మేము తెలపడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఈరోజు వేద పండితులైన మన శివాలయము సంతోష్ శర్మ మరియు గణేష్ మహారాజుల ఆధ్వర్యంలో బోధన్ పట్టణ ప్రముఖులు, రైతులు, వ్యాపారస్తుల సమక్షంలో ఈ ఉగాది పంచాంగ శ్రవణ పఠనం చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ విశ్వసనామ సంవత్సరంలో రైతులు, వ్యాపారస్తులు మరియు ఇతర ప్రజలు కూడా బాగుంటారని చెప్పేసి తెలపడం జరిగింది. కొన్ని అనివార్య కారణాలు వచ్చినా వాన్ని మనం తట్టుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఒక మంచి చేద్దామని ఒక ఆలోచనతో ముందు నడుస్తుంటాయి. వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ అది అధిగమించి నడుస్తారని చెప్పేసి ఈరోజు వేద పండితులు ఈ పంచాంగ పఠనం చేసిండ్రు. రైతులు ఈసారి మాత్రము మంచి పుష్కలంగా ధాన్యం పండుతుందని చెప్పేసి కూడా చెప్పారు. రైతులు కూడా ఆరోగ్యరీత్యా మరియు వ్యాపారస్తులు కూడా హాయిగా ఉంటారని చెప్పడం జరిగింది. దీనికి మేమందరము ఈ విశ్వసనామ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఓం నమ శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.